సిద్దిపేటలోని మోడల్ రైతు బజార్లో ఎమ్మెల్యే హరీష్ రావు సందడి చేశారు. రైతులతో ఆత్మీయంగా ముచ్చటించి అక్కడ అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును హరీష్ రావుకు వెళ్లబోసుకున్నారు. రైతు బంధు నిలిచిపోయిందని, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండటం లేదని, కేసీఆర్ హయాంలోనే అన్ని బాగుండేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం హామీలు ఇచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని హరీష్ రావు విమర్శించారు. అనంతరం ఆయన స్వయంగా రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. సిద్దిపేటలో చాలా సక్సెస్ఫుల్ గా బాగా నడుస్తూ ఉంది. చాలా చోట్ల రైతు బజార్లు డిఫెక్ట్ అయినా కూడా ఇక్కడ ఒక చక్కటి సకల సౌకర్యాలతో కూడిన రైతు బజార్ నిర్మించడం వల్ల ఇటు రైతులకు, సిద్దిపేట పట్టణ ప్రజలకు ఈ రైతు బజార్ ఎంతగానో సేవలు అందిస్తూ ఉంది. రైతులు కూడా దళారులు లేకుండా తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేరుగా అమ్ముకోవడం ద్వారా ఈ సిద్దిపేట పరిసర ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా వినియోగదారులు కూడా మరెక్కడో రోడ్ల మీద మిడిల్ మ్యాన్ దగ్గర కొనుక్కోకుండా తాజా కూరగాయలు తక్కువ ధరకే కొనుక్కునే అవకాశం ఇటు పట్టణ ప్రజలకు కూడా దొరుకుతూ ఉంది. మరి రైతు బజార్ ఇది సక్సెస్ఫుల్ మోడల్. ఎప్పుడు చూసినా కూడా ఇసుకేస్తే రానంత జనంతో సిద్దిపేట రైతు బజార్ చాలా చక్కగా నడుస్తూ ఉంది. ఈ రైతు బజార్ 30 లక్షల ఎఫ్డి కూడా మనం చేసుకున్నాం. ఆ రోజుల్లోనే ఎంతో ముందు చూపుతోని దీనికి రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలని ముందు కొన్ని షాపులు వేసి, షాపుల ద్వారా నెల నెలా దీనికి రెంటల్ ఇన్కమ్ వచ్చినట్టయితే మెయింటెనెన్స్ సమస్యలు లేకుండా చూడొచ్చు అని చెప్పి చాలా ఒక సక్సెస్ఫుల్ మోడల్ని ఇక్కడ అమలు చేయడం జరిగింది. ఇంకా రైతు బజార్ అనేది సిద్దిపేటలో చాలా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తూ ఉంది. చాలా చోట్ల రైతు బజార్లు డిఫెక్ట్ అయినా కూడా ఇక్కడ ఒక చక్కటి సకల సౌకర్యాలతో కూడిన రైతు బజార్ నిర్మించడం వల్ల ఇటు రైతులకు, సిద్దిపేట పట్టణ ప్రజలకు ఈ రైతు బజార్ ఎంతగానో సేవలు అందిస్తూ ఉంది. రైతులు కూడా దళారులు లేకుండా తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేరుగా అమ్ముకోవడం ద్వారా ఈ సిద్దిపేట పరిసర ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా వినియోగదారులు కూడా మరెక్కడో రోడ్ల మీద మిడిల్ మ్యాన్ దగ్గర కొనుక్కోకుండా తాజా కూరగాయలు తక్కువ ధరకే కొనుక్కునే అవకాశం ఇటు పట్టణ ప్రజలకు కూడా దొరుకుతూ ఉంది. మరి రైతు బజార్ ఇది సక్సెస్ఫుల్ మోడల్. ఎప్పుడు చూసినా కూడా ఇసుకేస్తే రానంత జనంతో సిద్దిపేట రైతు బజార్ చాలా చక్కగా నడుస్తూ ఉంది. ఈ రైతు బజార్ 30 లక్షల ఎఫ్డి కూడా మనం చేసుకున్నాం. ఆ రోజుల్లోనే ఎంతో ముందు చూపుతోని దీనికి రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలని ముందు కొన్ని షాపులు వేసి, షాపుల ద్వారా నెల నెలా దీనికి రెంటల్ ఇన్కమ్ వచ్చినట్టయితే మెయింటెనెన్స్ సమస్యలు లేకుండా చూడొచ్చు అని చెప్పి చాలా ఒక సక్సెస్ఫుల్ మోడల్ని ఇక్కడ అమలు చేయడం జరిగింది.